మల్కాజ్గిరిలోని వాజ్పేయి నగర రైల్వే గేట్ వద్ద నిర్మించి తలపెట్టిన అండర్ బ్రిడ్జ్ పనులను ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఇరు పార్టీల బల ప్రదర్శనకు వేదికగా మారింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఈ బ్రిడ్జ్ పనులను ప్రారంభించేందుకు ఎట్టకేలకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను, కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న పలు అంశాలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తావించారు. పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న గణాంకాలను వివరించిన ఎమ్మెల్యే కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. దీనిపై స్థానిక పార్లమెంటు సభ్యులు రాజేందర్ దృష్టి సారించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఎన్నో ఏళ్ల నుంచి మల్కాజ్గిరి ప్రజలు ఎదురు చూస్తున్న రైల్వే ఆర్యుబి పనులను ప్రారంభించుకున్నందుకు, శంకుస్థాపన చేసినందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నేను ఎలక్షన్లో ఏదైతే నిలబడి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినప్పుడు ఈ యొక్క ప్రామిస్ ఇక్కడ ప్రజలకు చేసినాను. తప్పకుండా మనకున్న 11 బ్రిడ్జిలని అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తానని అందరి సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి, అదేవిధంగా కేంద్ర రైల్వే వాళ్ళతోటి సమన్వయం చేసుకుంటూ ఇండ్లు కూడా ఎవరికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ప్రత్యేకంగా వాజ్పేయి నగర్లో 130 ఇండ్లు పోయేటి ఉండే, దాన్ని అలైన్మెంట్ చేంజ్ చేసి ఇవాళ కేవలం 8 ఇండ్లు పోయే విధంగా తీసుకొచ్చినాం. ఆ కంపెన్సేషన్ కూడా మంచి డబ్బులు వచ్చే విధంగా కూడా చూసుకుంటున్నాం. అదేవిధంగా సఫిల్గూడలో కూడా మంచిగా ఒక అద్భుతమైన అడిషనల్గా అంటే 2 వీలర్స్ 3 వీలర్స్ పోయే విధంగా ఒక ఆర్యుబిని అక్కడ కూడా నిర్మించుకుంటున్నాం. త్వరలోనే మిగతా ఆర్యుబిలను కూడా కంప్లీట్ చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎన్నో సమన్వయం చేసుకుంటూ, ఎందుకంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా మనకి ఇదే రైల్వే మీద రామకృష్ణాపురం బ్రిడ్జ్ మనకు శాంక్షన్ చేసింది 210 కోట్లతోటి. దాని ఎదురుగా ఇంకో 40 కోట్లతోటి మనకు ఒక ఆర్యుబి కూడా నిర్మించుకోవడానికి మనకు అవకాశం కల్పించింది. కాబట్టి ఇవాళ ఒకటి మన రాష్ట్రము నెట్ కంట్రిబ్యూటర్ దేశానికి, ఇలా దేశ జీడిపికి 7%, మనం 4% జనాభా